హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలోని ఒక ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ళు, అలాగే వాటితో పాటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు రేపు అక్కడ ప్రొసీడింగ్ పత్రాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో అసలు తెలంగాణలో ఎక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. ఫ్రెండ్స్, తెలంగాణలోని నారాయణపేటలో అలాగే మక్తాలో కూడా ఈరోజు రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అలాగే వాటితో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఎవరైతే నారాయణపేట మక్తాల్లో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్న వారు ఉంటారో అటువంటి వారు కాస్త అలర్ట్గా ఉండండి. ఒకవేళ మీకు ఈ విషయం కనుక తెలియకపోతే తెలుసుకోండి. ఎక్కడ ఇల్లు పంపిణీ చేస్తున్నారు అడిగి వెళ్ళి అక్కడికి మీ పేరు అనేది ఇళ్ళ లిస్టులో వచ్చిందో లేదో మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒకసారి గనక మీ పేరు వచ్చి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మీ పేరు రావడానికి కొన్ని సంవత్సరాలు అయితే పడుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క వార్డ్ ఆఫీస్కు వెళ్ళి మీ పేరు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో వచ్చిందో లేదో చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ నారాయణపేట మరియు మక్తా రెండు చోట్ల కూడా మనకి ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు రేపు పంపిణీ చేస్తారనమాట. ఓన్లీ ఇందిరమ్మ ఇళ్ళే కాదు, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు కూడా ఈరోజు రేపు పంపిణీ చేయబోతున్నారనమాట. సో ఎవరైతే నారాయణపేట మక్తాలకి దగ్గరలో అది కూడా మనకి ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్న వారు ఉంటారో అటువంటి వారు కాస్త అలర్ట్గా ఉండండి. సో ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తప్పకుండా తెలుసుకొని అక్కడికి వెళ్ళి మీ పేరు అనేది లిస్టులో వచ్చిందో లేదో తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది.